చూపును వేడి కిరణాలలో తొలివల పూజల తారు చెలి కనులలో తొలి చూపును వేడి కిరణాలలో తొలివల పూజల తారు చెలి కనులలో విలువీధిలోన విహరించుదామా విలువీధిలోన విహరించుదామా అధరాల సుధలు నేనందుకోనా అధరాల సుధలు నేనందుకోనా తెలువల పూజల తారు చెల్లి కనులలో ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? వచ్చిన నా కోపం ఎంత ముక్కు పట్టడం వచ్చాము. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యమున కన్నమాట అంతకు హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? ఉడలమండు హాస్యమా చెప్పండి. పోనిము పొరపాటు గాని అతను ఎందుకు వచ్చాడు? ఎవరండి అతను? అతనే సుబ్బారావు. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచినారు. అమ్మో, వీధిగమను వచ్చినచో మీ అమ్మ కడవచ్చునని పెరదిగం కడుకొచ్చరికి తఠాలు తలుపు తెచ్చుకుని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాము. అతనికి అనుమానం కలుక్కున్నట్లు కోడిగులాడుచూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. ఏమండి, మరి ఎలాగూ కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరి వచ్చారుగా, ఎందులకే తెంచితరు సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? మేళము కొరకు వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. భాలేవారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషము నేను కదా. శాబాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధిగమ్మును పోక బెదరచు పెరదారిని పోవటైన నా సందేహం. అదిగో మగము చిక్కున్నావు, అప్పుడే వచ్చింది కోపం. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? ఇంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశములు కుశలపచులు చేయించిపోయింది. అందువలన అడుగుటకు అవకాశం కుదరలేదు. సరేనండి, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి మరి, సరేనా? ఏమండి, మా ఇంటికి మేళములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అవును. అందులకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఎవరా సుబ్బారావు? వాడి సంగతి రేపు చెబుతాలే. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుటకను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధమాడవనియే నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాట వేయాలి? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించాలని చింతామణి ఎందరూ వారవన జేక్షను ఇప్పురమ్మను కల్లలు కందువ మాటలు విటులగారని దొళ్ళతో పుగా ఎందరులే కానీ విశుద్ధ వృత్తిని చందమునల్
విశుద్ధ వృత్తిని సంతమునల్ గుణ విచారణ సల్పడి వారు కలిగిరే ఏమండి ఈ వల్లా సుబ్బారావు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. వారి నా సర్వేశ్వరుడు వెడవెలా కాపాడని ప్రార్థిస్తున్నాను. మరి మన రత్నశ్రీ గారికి మాజీ ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మీ గారి కుమారుడు వెంకనరసయ్య, ఆయనకు మరి సంగీతము తెలియదు, చదువు లేదు. అయినా ఆ సంగీతానికి ఉన్న మాధుర్యం ఏమిటో నాకు తెలియట్లేదు బావమర్ది. ఈ డబ్బులు రత్నశ్రీ గారికి చదివియాలని ఆయన ఎంతో కుతూహలంతో ఇక్కడికి వచ్చి ఈ పండగ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలతో జరిగితే చాలా బాగుంటుందని చెప్పి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు రత్నశ్రీ గారు. అలాగే వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే రేకలగూడెం వాస్తవ్యులు నక్షత్రక పాత్రధారి రేకులగడ్డ ఐతం రాజు గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఏమండి ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదు. ఏ బడికేమున్నది, దైవం తరచుగా ధనికులు నాలుకలు తాడి పట్టెల తోడును, చేతులు చేమ రాకుల తోడును, హృదయం ఉక్కు ముక్కల తోడును చేయించు. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పటికించియే కానీ 2-3 దినాల్లో తప్పక సానుకూలం కాదు. ఓహో ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది. ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరెండు తోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. కాదు కాదు, నా మాట కడవనుకున్నప్పుడు నీకు తోచినట్టు ఏమిటో ఇదిగో అదుగని ఇప్పుడు తుంటని ఇప్పుడు తొంట చేయించు. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానుకు తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణము గుచ్చుదురు, అంతేనా? మాట శాంతముగా వెనక మండిపడి నేనేమి చెప్పగలను? చిరాకు మాని చెప్పడంటే విను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మరి వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించితిని, కానీ అదే వేరొకతైతే ఏ మందో మాకో మింగి చావలసింది. చాలు చాలు, ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది.
ప్రాణములైన నిన్ను విడిచి నేను బ్రతకగలనా చింతామణి విడచితి బంధువర్గములా వీడితి ప్రాణములొగ్గు మిత్రులను విడచితి జిల్లువాకిలయో వీడితి భార్యను ప్రాత చెప్పుగా విడచితి ఎక్కువ చిక్కులు చెప్తామండి విడచితి ఎక్కువ చిక్కులు నీ నిమిత్తమై విడువనే ఏమండి అంత మాట అనుకోండి. విడువనే దేహము నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన సో ఏమిటండి ఇది? మీరు చెప్పినదంతా వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అవును చింతామణి, నేను ఎక్కడికి వెళ్ళను అక్కడే చుక్కదిగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపయోగం చేసినా తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన
కులసతి మేలు సోములు కులసతి మేలు సోములు ముత్యతో కూడా పని వచ్చి గుప్పినాను కులము వారల్లా కులము వారల్లా నీకిది కూడదు కూడదు భార్య చింతామణి భార్య నూతికి గోతికి పరువలిన లెక్క కాసుకొని కాసుకొని ఇట్టులు నాను కలిగి నేను ఆ